హలో బిజీ పీపుల్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను ఈజీగా ఫ్రెంచ్ ఫ్రై చేసి చూపిస్తున్నా. చాలా తొందరగా చేసుకోవచ్చు. ఇది 28 యురేషియా వాకు. ఇందులో వాటర్ ముందుగా వేసుకొని కొంతసేపు ఒక 40 degrees వచ్చే వరకు బాయిల్ వేసుకున్నాక ఇందులో ముందుగా కట్ చేసుకున్న ఆలు ముక్కలు వేసి లిడ్ పెట్టేయాలన్నమాట. లిడ్ పెట్టి లిడ్ 98 వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. మళ్ళీ కుక్ అయిందా లేదా అని మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ కుక్వేర్స్లో చేసుకోవచ్చు. 98కి వచ్చాయంటే హాఫ్ బాయిల్ అయిపోయినట్టేనండి. చూసారు కదండి. వీటిని ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నా, కాంటాక్ట్ అయ్యి పర్చేస్ చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్ వేలో ఈజీగా హెల్తీగా తినాలనుకుంటే ఎట్లాంటి కుక్వేర్స్ని పర్చేస్ చేసుకొని ఈజీగా హెల్తీ కోసం మనం ముందుగా ప్రయారిటీ తీసుకోవచ్చండి. చూసారు కానీ అందులో ముందుగా అవి కంప్లీట్గా కూల్ అయినాక ఆయిల్లో వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. మరి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 2 times మనం ఫ్రై చేస్తాం కదా. అందుకోసమని 1 time చేసినాక అవి కూల్ అయినాక మళ్ళీ ఇంకొకసారి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రెంచ్ ఫ్రైస్ అట్లనే చేస్తారు కదండి. మనకి బయట అయితే ఒకసారి బాయిల్ చేసి ఉంచుకున్నాక మనం వెళ్ళగానే మళ్ళీ కావాలంటే వేడి చేసి ఇస్తారు కదండి, అట్లా అనమాట. క్రిస్పీగా ఉంటాయండి, చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు రెండోసారి కూడా మనం ఫ్రై చేసుకున్నాక వీటిని పక్కన తీసుకొని పెట్టేసుకోవాలన్నమాట. ఇందులోకి ముందుగా మీరు ఏమైనా స్పైసెస్ యాడ్ చేయాలనుకుంటే పక్కన తీసి పెట్టినాక యాడ్ చేసుకో. కానీ నేనేం స్పైసెస్ ఏం యాడ్ చేస్తున్నాను, అట్లనే టేస్ట్కి కూడా ఉంటాయి అన్నమాట. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నా ఫ్లేవర్ కోసం. చూసారు కదండి ఎంత మంచిగా ఆయిల్ కూడా అంటుతలేదు, ఎంత చక్కగా ఫ్రై అయిపోయినాయో. చూసారు కదండి. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని కలుపుకుంటే అయిపోయిందండి. చూసారు కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.